विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57 తిథి నవమి తెల్లవారుజామున 5:08 వరకు. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 12:34 నుంచి 2:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:47 వరకు. అమృతకాలం రాత్రి 10:45 నుంచి 12:27 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:55. నేటి విశేషాలు. భోగి. ఈ భోగి నాడు తెల్లవారుజామున తలంటు పోసుకోవడం, భోగి మంటలు వేయడం, భోగానుభవానికి శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవడం, భోగి పళ్ళు పోయడం పిల్లలకి. ఎందుకంటే భోగానుభవం కావాలంటే శరీర ఆరోగ్యం కావాలి, దృష్టి దోషాలు లేకుండా ఉండాలి. అందుకని మనకు ఆ భోగి పళ్ళు పోయడం అనేటువంటిది పిల్లలకి దృష్టి తగలకుండా ఉండడం కోసం చేసేటువంటి క్రియ. వీటినన్నింటినీ చేయడం ద్వారా భోగానుభవ యోగ్యత ఏర్పడుతుంది. అది భోగి. విశేషించి ఈరోజు అన్వష్టక పితృదేవతారాధన ఉంటుంది. అలాగే మకర సంక్రాంతి రాత్రి వేళ 7:20 జరుగుతోంది. ఆ కారణంగా పుణ్యకాలం అనేది మరుసటి రోజు అవుతుంది అన్నమాట. ఈ భోగి అనేటువంటి దానికి ప్రత్యేకంగా చెప్పే మాట ఏమంటే, భోగానుభవం కోసం తనను తాను ఆ భగవంతునికి సమర్పించుకున్న ఆ గోదాదేవికి వివాహం, గోదా కళ్యాణం చేసేటువంటి రోజుగా కూడా పరిగణిస్తారు దీన్ని. ఆమె ప్రార్థిస్తోంది, నువ్వు ఎక్కడున్నావో అక్కడికే మేము వచ్చి నిన్ను సేవించి పూజాద్రవ్యాలు తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నిన్ను పూజిస్తూ ఉంటాం. భోగభాగ్యాలు ఎలాంటివంటే, భక్తితో కూడి ఉన్నప్పుడు, నీ అనుగ్రహ రూపమైనవి అవి అయినప్పుడు బంగారానికి ఒక తామర పువ్వులు, బంగారంతో తయారు చేసిన తామర పువ్వులు సుందరంగా ఉంటాయి. వాటిని నీ పాదార విందముల యందు సమర్పించుకుంటాం. నీది దివ్యమంగళ విగ్రహం. ఆ సౌందర్యాన్ని చూస్తే చాలు అన్నం, నీరు, తాంబూలం ఇవన్నీ కూడా ఆశ్రిత సులభుడైనటువంటి నువ్వే మాకు స్వామి కాబట్టి స్వరూపానుసంధానం, నీతో ఆ ఐక్యతను పొందేటువంటి స్థితిని మాకు కల్పించు అని చెప్పి ప్రార్థిస్తోంది నేటి ఆణిముత్యాలు. ధైర్యం అంటే దేనికి భయపడకూడదు, తెలుసుకోవడమే. నేను చాలా ఆనందంగా ఉన్నాను అని పదే పదే చెబుతూ చేతలలో చూపకపోతే గుడ్డివాడు వెలుతురు గురించి మాట్లాడినట్లుంటుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ధనుర్మాస ప్రారంభం నుంచి కూడాను ఆండాళమ్మ తల్లి
అనేక కీర్తనావళి రచించి స్వామివారిని ఆరాధనాతత్వంతో చాలా చక్కగా త్రికరణ శుద్ధితో పూజించింది. దానికి ఫలితంగా ఈ భోగి నాడే ఆ రంగనాయకుడు సాక్షాత్కరించి ఆమెను వివాహం చేసుకొని ఆమెకు కైవల్య ప్రాప్తిని కలిగించిన సుదినం. భోగ తత్వంలో విరాజిల్లేటట్టుగా చేసినటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణం. ఈ లక్షణ రీత్యా అనేక దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణం కూడా జరగటం మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా గృహంలో ఈరోజు చిన్నపిల్లలందరికీ కూడాను భోగి పండ్లు అని చెప్పేసి పేరంటంగా చేసి ఆ భోగి పండ్లను చక్కటి పూలతో నింపి ఆ యొక్క రేగుపళ్ళు చిల్లర నాణ్యాలు కలిపి భోగి తత్వానికి నిదర్శనంగా భోగవంతమైనటువంటి జీవితాన్ని అందరూ పొందాలని, శ్రీరంగనాయకుని యొక్క ఆశీస్సులు, ఆండాళమ్మ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ అంటూ ఆ రేగిపళ్లను ప్రతి గృహంలో కూడాను చిన్నపిల్లల నెత్తిన పోసేటువంటి సాంప్రదాయం ఉంది. అలాగే ఇంటి ముంగిట పాత సామాన్లన్నీ కూడా వేసి నిప్పు పెట్టి ఆ భోగి మంటలు వేసి భోగి పీడ వదిలిపోయింది అనేటువంటి విశేషాత్మకమైనటువంటి తత్వచింతన కూడా మనకు ఈ యొక్క శుభవేళ చాలా చక్కగా జరిగేటువంటి ప్రక్రియగా మనమంతా కూడా భావించాలి. భోగములను చేకూర్చే ఈ భోగి రోజున ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇత్యాది దైవచింతన తత్వంతో కూడినటువంటి పఠనం కనుక చేసినట్లయితే కళకళలాడుతూ జీవనమంతా కూడాను ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో భోగవంతమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ చివరకు మనం కూడాను కైవల్య స్థితికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మన సనాతన సంస్కృతి సంప్రదాయంలో భోగి పండుగ వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని మన మహర్షులు మనకు తెలియచేశారు. అందుచేత ఈ భోగి అందరికీ కూడాను అనేక శుభాలు చేకూర్చాలని, ఈ భోగి పండుగలో దాగిన ఆ నారాయణ బదరీనారాయణ తత్వంలో ఉన్నటువంటి ఆ రేగి పండ్లలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని తమ పిల్లలకు కూడా భోగి పండ్లు పోస్తూ గౌరీదేవి ఆరాధన, బొమ్మల కొలువు ఇట్లాంటి సనాతన సాంప్రదాయ లక్షణంతో కూడినటువంటి ఆ ఉద్దేశకపూర్వమైనటువంటి ప్రభావాన్ని ఆచరిస్తూ సర్వజనావళి కూడా సుఖశాంతులతో విరాజిల్లటానికి మన సంప్రదాయం మనకు అందించింది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. కొంచెమై స్వార్థ సంకుచితమౌ మా మది కలవర్చు సర్వసమైక్య బుద్ధి, కసి తీర్చుకొనెడు రక్కసి బుద్ధి పొడమనీక అంతనా తనుశాంతి సంతరించు, లోభమూలంబులౌ లాభాలకెగబ్రాకి పెడదారి పట్టు మమ్మొడిసి పట్టు, అడియాసలెడరోసి పెడద్రోసి పేరాస వైరాగ్య సుఖ సాధనము నమ్మి, మది యథాలాభ సంతుష్టి కుదిరెనేని, నీ పదధ్యాస నీ నామనిష్ట కుదురు కుదురు మది నీవు నెలవుండు కుదురు కుదురు, రవికులలామ శ్రీరామ రామ రామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, కొంచెమై స్వార్థ సంకుచితమౌ మా మది కలవర్చు సర్వసమైక్య బుద్ధి. మా మనస్సు సంకుచితత్వంతో బాగా కుచించుకుపోతూ ఉన్నది. ఇలా కుచించుకుపోయే మా మనస్సుకి విశాలత్వాన్ని కలిగించి, అలవర్చు సర్వసమైక్య బుద్ధి, స్వార్థంతో సంకుచితత్వంతో బాగా కుచించుకుపోయేటువంటి ఈ మనస్సు తక్కువ స్థాయిలో ప్రవర్తించేటువంటి ఈ స్థితి నుండి ఉద్ధరించు.
అలవర్చు సర్వసమైక్య బుద్ధి, అందరితో కలిసిపోయేటువంటి శక్తిని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. కసిదీర్చుకొనెడు రక్కసి బుద్ధి పొడమనీక తనుశాంతి అంతనా సంతరించు. మాకు ఇతరులు ఏమైనా అన్నా, ఇతరులు ఏదైనా బాధ కలిగించినా దాన్ని క్షమించి ఓర్చుకుని వారిని మంచిదారికి తెచ్చే ప్రయత్నం చేయకుండా వారి మీద కక్ష సాధించే స్వభావం దాన్ని తొలగించు. మాకు మనశ్శాంతిని ప్రసాదించు. శరీరానికి కూడా స్వస్థతని కలిగించు. లోభమూలంబులవు లాభాలకెగబ్రాకి పెడదారి పట్టు మమ్మొడిసి పట్టు. విపరీతంగా ధనాన్ని సంపాదించాలని పరుగులు పెడుతూ ఆ లోభంతో అలసిపోయి చెడుదారిలోకి కూడా మళ్ళేటువంటి మమ్మల్ని ఉద్ధరించు. ఒడిసి పట్టు, అలా చెడుదారిలోకి వెళ్లకుండా మమ్మల్ని పట్టి సన్మార్గంలోకి త్రిప్పు. అడియాసలెడరోసి పెడద్రోసి పేరాస వైరాగ్య సుఖ సాధనము నమ్మి. ఏవైనా కోరికలు మేము అనుకున్నవి తీరనప్పుడు బాధతో కృంగిపోకుండా చూడు. పెడద్రోసి పేరాస, అత్యాశకి పోయినప్పుడు అది తప్పు అని అంతరాత్మ రూపంలో హెచ్చరించి దాని నుండి మమ్మల్ని మళ్లించు. వైరాగ్య సుఖ సాధనము నమ్మి, వైరాగ్య భావాన్ని దృఢంగా మాకు కలుగజేసి సంతృప్తిని ప్రసాదించు. మధి యథాలాభ సంతుష్టి కుదిరనేని. అలా ఈ సద్గుణములు మాకు అలవర్చినట్లయితే మనస్సుకి సంతృప్తి కలుగుతుంది. సంతృప్తి కలిగిన మనస్సు తాను చేయవలసినటువంటి పనిని మాత్రమే చేస్తుంది. అప్పుడు యథాలాభ సంతుష్టి కుదిరేనేని, దానికి తగినటువంటి లాభం వస్తే చాలు ఆనందము సంతృప్తి కలుగుతుంది. అప్పుడు నీ పదధ్యాస నీ నామనిష్ట కుదురు. ఆ సంతృప్తితో ఉన్నవాడికి నీ పాదాలను సేవించాలని, నీ నామాన్ని నిరంతరం జపించాలి అనే బుద్ధి కలుగుతుంది. ఆ హృదయానికి శాంతి కలిగినప్పుడు, సంతృప్తి కలిగినప్పుడు కుదురుమది నీవు నెలవుండు కుదురు కుదురు. ఈ మనస్సుకి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడే దానికి నీ పదధ్యాస, నీ నామనిష్ట కుదురుతాయి. అటువంటి నిష్ఠ కుదిరినటువంటి మనస్సే ఆనందాన్ని, ప్రశాంతిని కలిగించగలదు. ఓ శ్రీరామచంద్ర ప్రభు, మా మనస్సుకి చెదురుబాటు అనేది లేకుండా చూడు. సమైక్య భావంతో అందరితో కలిసిపోయేలా మమ్మల్ని అందరినీ అనుగ్రహించు అంటూ ఆ శ్రీరాముడి సద్గుణములలో కొన్నిటినైనా మనం అలవరుచుకోవాలని సూచిస్తూ పరమ భక్తితో ఆ శ్రీరామచంద్రుణ్ణి, ఆయన గుణగణములను, ఆయన పరివారాన్ని ప్రస్తుతిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, పండిత కవులు శ్రీ మైలవరపు సూర్యనారాయణ మూర్తి గారు రచించిన శ్రీరామ సప్తాక్షరి శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. జై శ్రీరామ్. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్యశరణః శరణం ప్రపద్యే. గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. జయ జయ దానవదారణ కారణ శంగరథంగ గదాసిధరా. జయ జయ చంద్రదినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహప్రసరా. జయ జయ తామర సోదర సోదర చారుపదోజ్జిత గంగఝరా. జయ జయ కేశవ కేశి నిషూదన శౌరి శరత్ జలజాక్ష హరి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. పరమ పావనమైన తిరుప్పావై
అమ్మ ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి 30 పాశురముల దివ్య ప్రబంధము ఈ రోజుతో పూర్తవుతున్నది. ఈ రోజున 30వ పాశురాన్ని చెప్పుకుంటున్నాం. ఇది ఫలశ్రుతిగా చెప్పబడినటువంటి పాశురము. ఇందులో ఉన్నటువంటిది ప్రధానముగా ఈ పాశురముల యొక్క లక్షణము అనగా స్వభావము, ప్రయోజనము ఈ రెండు చెప్పబడుతున్నాయి. వంగ కడల్ కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్ చేయుళాయార్ சென்று இறைஞ்சி அங்கு அப்பரை கொண்ட ஆத்தை அணி புதுவை பெங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்ன சங்கத் தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசு உரைப்பார் ஈரிரண்டு மால் வரித்தோள் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் ఎంగుం తిరువరుల్ పెత్తు ఇన్బరువర్ ఎంబావై. ఈ దివ్యమైనటువంటి ఈ సంకీర్తన ఈ పాశురముతో పూర్తవుతున్నది. ఇక్కడ పరమాత్మని ఆశ్రయించినటువంటి గోపికలు ఏ విధంగా వ్రతాన్ని ఆచరించారో ఆ విధంగా చేసినటువంటి వ్రతం ఇది అని తల్లి తాను గోపికాభావాన్ని ఆదర్శంగా తీసుకున్నానని ఇందులో వాచ్యముగా స్పష్టముగా చెప్పినది. అయితే ఆ గోపికలు ఎటువంటి వారో చెప్తున్నారు ఇక్కడ. వంగం కడల్ కడైంద మాధవనై కేశవనై అనగా క్షీరసముద్రాన్ని మథనం చేసినటువంటి మాధవుని కేశవుని ఆశ్రయించినటువంటి గోపికలు. ఇక్కడ క్షీరసముద్రాన్ని మథనం చేసినటువంటి మాధవుడు ఈ చెప్పడంలో ఉన్న ప్రత్యేకత గమనించాలి. క్షీరసాగరాన్ని మథనం చేసిన వాళ్ళు నిజానికి దేవతలు దానవులు కలిసి మరి మాధవుడు చేశాడన్నారేమిటి అనగా క్షీరసముద్రంలో మునిగిపోయిన త్రిలోక సంపద వెలికి రావాలి అంటే ఆ దేవతలకి ఆ ఉపాయం చెప్పినవాడు నారాయణుడు. ఉపాయం చెప్పడమే కాదు ఆ సాధనకు కావలసినవన్నీ సమకూర్చాడు. కనుక క్షీరసాగర మథనం ఒక యోగ సాధన, ఒక ఆధ్యాత్మిక సాధన. అందుకే ఈ ఒక్క వాక్యంలోనే అమ్మ ఎన్నో విషయాల్ని ప్రస్తావన చేసింది. అసలు క్షీరసాగరాన్ని మథనం చేస్తే సమస్తమైన అమృతాన్ని పొందవచ్చు అని చెప్పినవాడు నారాయణుడు. దాని ప్రకారం చేయడానికి సిద్ధపడ్డారు దేవతలు. కానీ వారికి దానికి తగ్గ ఉపాయం కూడా నారాయణుడే బోధించాడు. మందర పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టినవాడు నారాయణుడు. మందర పర్వతం మునిగిపోతుంటే కూర్మమై ఎత్తినవాడు నారాయణుడు. దేవతతో కలిసి క్షీరసాగర మథనం చేసినవాడు నారాయణుడు. ఆ వచ్చిన ప్రతి అవరోధాన్ని తొలగించి చివరికి ధన్వంతరిగా అమృతాన్ని తెచ్చినవాడు నారాయణుడు. తెచ్చిన అమృతాన్ని జగన్మోహినిగా పంచినవాడు నారాయణుడు. అందుకే సాధన దశ నుంచి ఫల దశ వరకు సర్వము నారాయణుడే తెలుసుకోవాలి. ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే భగవంతుని పొందాలని సాధన చేసినప్పుడు సంకల్పం మొదలుకొని ప్రయత్నములతో కొనసాగుతూ ఫలం వరకు మొత్తం నారాయణ కృప ఉండాలి. సంకల్పము నారాయణ కృపయే, సాధన నారాయణ కృపయే, సిద్ధి కూడా నారాయణ కృపయే. ఇది చెప్ప. పైగా మథనం ఎలా చేశాడు అంటే ఆ క్షీరసాగరంలో కూడా ఓడలు ఉన్నాయట అక్కడక్కడ. కానీ ఆ ఓడలతో ఉన్నటువంటి క్షీరసాగరాన్ని మథనం చేశాడు. మథనం చేసినప్పుడు ఓడలు ఏమీ చెదరలేదు. ఇది చెప్పడం దేనికి దెబ్బ తగలకుండానే సాధన సాగుతుంది. పైగా మరొక విశేషం, ఓడలతో ఉన్న సాగరం అని చెప్పడంలో ఈ సంసార సాగరంలో మథనం చేసి మన అమృతాన్ని పొందాలి. అంతేగాని సంసార సాగరం కూర్చోవడం కాదు. అలాగూ పడ్డాం సంసార సాగరంలో. ఈ సంసార సాగరంలోనే పరమార్థామృతం ఉంది. దాన్ని మనం సాధించాలి. సాధించాలి అంటే పరమాత్మ అనుగ్రహం ఉండాలి. ఆయనే సాధించేవాడు, సాధింపజేసేవాడు కూడా. అందుకే సర్వము నారాయణ కృపయే అనేటువంటి ప్రపత్తి మనకు కావాలి. అది ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రధానమైన భావం. పైగా ఓడ అని చెప్పడంలో ఈ సముద్రాన్ని నుంచి దాటించేవాడు కూడా అతడే అని చెప్పడం కోసమే ఇక్కడ నౌక శబ్దాన్ని చెప్పారు. పైగా మాధవనై కేశవనై అని చెప్పడంలో మధుర స్వభావుడే మాధవుడు. పైగా లక్ష్మీపతి అతడు. కేశవనై బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి పరంజ్యోతి కేశవుడు. తింగల్ తిరుమగత్తు చేయులారై సెన్రు ఆయన ఆశ్రయించినటువంటి గోపికలు ఎటువంటి వారో చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి వారు, చంద్రముఖులు అని చెప్పడం. పైగా దివ్యాభరణంలో ధరించినటువంటి గోపికలు. ఈ రెండు మాటలు జాగ్రత్తగా చూడాలి. వాళ్ళ ముఖములు చంద్రుని వలె ఉన్నాయట. అనగా నిరంతరం భగవద్భావన చేత ప్రసన్నమైన వదనం వారిది. ఆ నేత్రములు పరమాత్మనే దర్శిస్తూ ఉన్నాయి. ఆ చెవులు పరమాత్మ గాథల్ని వింటూ ఉన్నాయి. ఆ కంఠము పరమాత్మనే గానం చేస్తున్నది. అందువల్ల వాళ్ళు నిరంతరం ఆనందంతో ఉన్నారు. ఆనంద ప్రసన్న ఆహ్లాద లక్షణములే వాళ్ళ ముఖంలో ద్యోతకమవుతూ ఉన్నాయి. అందుకు వాళ్ళు చంద్రముఖులు. పరమాత్మానుభవం పొందుతూ ఆయన ఆశ్రయించారు. పైగా దివ్యాభరణ సంపన్నులు. ఆభరణములు అంటే ఏంటో గతంలో మనం చెప్పుకున్నాం. నిరంతరం భగవద్భోగాన్ని అనుభవించడమే ఆభరణం. అందుకు నిరంతరం ఆ భగవత్ కైంకర్య పరాయణులైనటువంటి వారు ఆ స్వామిని ఆశ్రయించి అంగ్ అప్పరై కొండ అంటే అక్కడ అనగా వ్రేపల్లెలో స్వామిని ఆశ్రయించి వారు పరాన్ని పొందారు, అంటే పరమార్థాన్ని పొందారు.
ఆ విధముగానే ఇప్పుడు అణి పుదవై పెంగమళత్తం తెరియల్ పట్టర్ పిరాన్ కోదై, ఇక్కడ భూమికే ఒక అలంకారముగా ఉన్నటువంటి పుదవై అంటే పుత్తూరు అని అర్థం. పుత్తూరు అంటే విల్లి పుత్తూరు, కొత్త ఊరు అని అర్థం. విల్లి పుత్తూరులో ఆనాడు వ్రేపల్లెలో గోపికలు ఏ విధంగా పరమాత్మని ఆశ్రయించి పరమార్థాన్ని పొందారో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ విల్లి పుత్తూరులో భట్టనాథుల యొక్క పుత్రిక అయినటువంటి గోదాదేవి ఈ తమిళ భాషలో కీర్తించినటువంటి 30 పాసురములు. ఇది దీని యొక్క భావం. పైగా విల్లిపుత్తూరు ఎటువంటిది అంటే అక్కడ వటపత్రసా అయినటువంటి నారాయణుడున్నాడు. అక్కడ ఈమె ఈ వ్రతాన్ని ఆశ్రయించి రంగనాథుని కొలుచుకున్నది. పైగా ఈమె ఆ దివ్యమైన విష్ణు చిత్తునికి తులసి తోట యందు తనంత తాను దొరికినటువంటి అయోనిజి అయిన తల్లి గోదాదేవి. అందుక తండ్రిని ఇక్కడ తలంచుకుంటున్నది. ఆ తండ్రి ఎటువంటి వాడు అంటే చక్కటి తామర పూసల మాల ధరించేట, అంటే భాగవతోత్తముడు. ఆ జపమాలని ధరించి ఉన్నాడు. పట్టర్ పిరాన్ అంటే భట్టనాథుడు అని పేరు ఆయనకి. ఆయన యొక్క కుమార్తెని అయినటువంటి ఈ గోదాదేవి కీర్తించింది ఈ దివ్యమైనటువంటి ప్రబంధాన్ని. పైగా శంగత్ తమిళ్ మాలై, చక్కటి మాట ఇది. తమిళ్ మాలై అంటే ద్రవిడ భాషలో రచించినటువంటి గీతికా మాల. ఇది మొత్తం 30 పాసురములు, 30 రత్నాల మాల. పైగా ఇది సంఘముగా పాడిన చక్కటి మాట. ఇది గుంపుగా పాడిన అనేక మంది గోపికలు కలిసి ఆ వ్రతాన్ని చేశారు. ఇక్కడ మరి గోదాదేవితో కలిసిన గోపికలు ఎవరో మనం ప్రశ్నించవచ్చు. ఆమె యొక్క మనోభావాలే గోపికలు ఇక్కడ. పైగా సంఘముగా 10 మంది కలిసి పరమాత్మని కొలుచుకోవడం అనేది భాగవత ఆ సహవాసము అనేటువంటిది విస్తరిస్తూ ఉంటుంది. భాగవత సాంగత్యంతో భగవంతుడిని కీర్తించడం గొప్ప విశేషం. అందరూ ఒకే హృదయం కలిగినటువంటి భాగవతులు భగవంతుడిని కీర్తించి తరించుతారు. అందుకే ఇది సంఘముగా పాడినటువంటి తమిళ గీతాల మాల. 30 తప్పామే, ఈ 30 పాసురాల్ని తప్పకుండా అంటే క్రమము తప్పకుండా ఇంగు ఇప్పరిసు ఉరైప్పార్, ఈ పద్ధతిలో చదివినటువంటి వారు నారాయణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అని చెప్పింది. అంటే 30 పాసురములు క్రమం తప్పకుండా చదివినటువంటి వారికి నారాయణుని యొక్క దివ్య కృప లభిస్తుంది. చాలు, ఇంకేం కావాలి? నారాయణ కృప ఉంటే ఇహము పరము పరమార్థము అన్నీ లభిస్తున్నాయి. అందుకు ఆ నారాయణుడు ఎటువంటి వాడు అనేది ఇక్కడ ఒక్కసారి అమ్మ తన్మయంతో వర్ణిస్తున్నది. ఈరు 2 మాల్ వరైత్తోళ్ శంగం తిరుమగత్ చెల్వత్ తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్ పెత్ ఇన్బురవర్ ఎంబావై. 4 భుజముల వాడు అంటే చతుర్భుజాలతో ఉన్నటువంటి వాడు. పైగా పర్వత శిఖరాల లాంటి భుజాలట, అనగా అంత దృఢమైనటువంటి జగద్రక్షణ సమర్థములైనటువంటి శంఖచక్ర గదాపద్మములు ధరించిన దివ్యులైన 4 భుజములతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. లేత ఎర్రని కాంతులతో ఉన్నటువంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు. తిరుముగం దివ్యమైన ముఖమండలము కలిగినటువంటి వాడు. చల్వత్ తిరుమాలాల్ ఐశ్వర్య పరిపూర్ణుడు, లక్ష్మీపతి అయిన నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన నారాయణుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, పరిపూర్ణుడైనటువంటి నారాయణుడు. ఎంగుం తిరువరుల్, అంతటా కూడా సాటిలేని దివ్య కరుణని ఆయన కురిపిస్తాడు. ఆ కరుణ వల్ల ఈ పాసురముల్ని పారాయణ చేసినటువంటి వారు దివ్యానందాన్ని అనుభవిస్తారు అని అమ్మ చెప్పింది. ఇది తల్లి మాట ఎప్పుడూ తప్పదు, వ్యర్థము కాదు. అందుకు పాసురముల ఫలశ్రుతి ఇది. ఎవరైతే తిరుప్పావైని భక్తితో గానం చేస్తారో, శ్రవణం చేస్తారో వారు అటువంటి దివ్య ఫలితాన్ని పొందుతారు అని చెప్పినది. కనుకనే ఈ 30 రోజుల పాటు దీన్ని భక్తి శ్రద్ధలతో వింటూ అమ్మ చెప్పినటువంటి ఆ భావాన్ని మననం చేసుకున్న వారందరూ కూడా ఆ దివ్య ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు అని తల్లే చెప్పినటువంటిది. ఇది ఈ పాసురములు పాడుతూ కీర్తించి దివ్య ఫలాన్ని అమ్మ అనుభవించింది. ఆమె దివ్య భోగాన్ని పొందింది. భోగమంటే యోగమే భోగం. యోగమంటే పరమాత్మని పొందడమే. పరమాత్మని పొందడమే నిజమైన భోగము, మిగిలినవన్నీ భ్రాంతులు మాత్రమే. అలాంటి దివ్య భోగం, శాశ్వత భోగం, దివ్యానందం, పరిపూర్ణ ఆనందం, బ్రహ్మానందం తల్లి పొందింది గనకనే అది ఈ రోజున పొందినది. పరమాత్మని చేరి పరమాత్మ ప్రాప్తిని పొందింది కనుక అమ్మ ఈ శ్రీవ్రతానికి తిరుప్పావైకి ఫలితంగా పరమాత్మ భోగాన్ని పొందింది కనుక ఈ రోజును భోగి అని వ్యవహరించడం కనబడుతున్నది. మనకి వ్యవహారంలో భోగి నాడు ప్రతి వాళ్ళు భోగాలు అనుభవించాలి. పైగా పంటలు చేతికి వస్తాయి గనక, సంపద వచ్చింది గనక ఆ సంపదలతో ప్రతి వాళ్ళు భోగాలు అనుభవించాలి అనేది లోక వ్యవహారంలో భౌతికంగా చెప్పుకునే అర్థం. కానీ అశాశ్వతములైన ఈ భోగము కాదు కావలసింది. చరితార్థమైనటువంటి జన్మకి కృతకృత్యతనిచ్చేటటువంటి భగవద్భోగం కావాలి. ఆ భోగాన్ని తల్లి అనుభవించిన రోజు ఇది. పైగా మరొక ప్రత్యేకత, సంకీర్తన వల్ల భగవంతుణ్ణి పొందుతాము అనేటటువంటి విషయాన్ని తల్లి చేసి చూపించింది సంకీర్తనా మార్గంలో.
అందు గోపికాభావం అంతా కూడా సంకీర్తన మార్గంలో తల్లి ఇక్కడ అనుష్ఠించింది. అమ్మ ఆండాళ్ళమ్మకి కీర్తించుకుంటూ ఆండాళ్ తిరువడిగలే శరణం. వానకారుణ మహాపర్వత గుహను బొరబండు కొనియాద మరచినే త్రించు కొరలు సింగంబు మేల్కొని ఉగ్రరీతి జుంబించి సటలు విజృంభించి చూచి అటునిటు కదలీమై పటపట విరచి సారించి నిక్కి దిశలు మారు మ్రోయ గర్జించే గంభీర గమనము తోడ వెలువడునట్టుల వేంచేయుమయ్య గది వీడి మము చేర కదలి రావయ్య అతసి ప్రసూన నైల్యాంచిత దేహ మందిరమును వీడి ఇందురావయ్య కనుల విందైన చొక్కపు సింహ వీటి దయసేయుమయ్యనంద కిశోరమూర్తి దయచూడు మోయ సోద నేత్రవర్తి ఏముని సన్నిధి కీర్తించినట్టి కార్యం అవధరించి కరుణింపుమయ్య మా విన్నపముల మన్నింపుమయ్య నిను వినా మేముండు నేరమో అయ్య మము కృతార్థన చేసి మనుపగదయ్యా మననోము జగతికి మంగళప్రదము మంగళప్రదము. ఈరోజు భోగి పండుగ. ఈ రోజు నాడే గోదాదేవి శ్రీరంగనాయక స్వామి వార్ల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది మీ ఆరాధన. మనోహరమైన ప్రకృతి సోయగాల మధ్య కృతమాల నదీ తీరాన నెలకొని ఉన్న శ్రీవిల్లిపుత్తూరు క్షేత్ర దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనేక పురాణగాథల విశేష శిల్పాలతోనూ సుందరమైన విశాల మండపాలతోనూ ఆద్యంతం భక్తుల్ని కట్టిపడేసే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. దేశంలోనే మొట్టమొదటి ఆండాళ్ అమ్మవారి ఆలయంగా ఇది ఖ్యాతిగాంచింది. గర్భాలయ గోడలకు తిరుప్పావై పాశురాలకు చెందిన తైలవర్ణ చిత్రాలు అలంకరింపబడి ఉన్నాయి. గర్భాలయంలో కొలువైన శ్రీరంగమన్నార్ ఆండాళ్ అమ్మవార్ల దివ్యమంగళ మూర్తులను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. సర్వాభూషణ శోభితంగా దర్శనమిచ్చే రంగనాథ స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుని మూర్తులు కానవస్తాయి.
అనంతరం వటపత్రశాయి మందిరానికి సమీపంలోని తులసీవనానికి భక్తులు చేరుకుంటారు. విశాలమైన అందమైన పూదోటలతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే విష్ణు చిత్తునకు గోదాదేవి అమ్మవారు దొరికినట్లుగా ఇక్కడ స్థల పురాణం. గర్భాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. అత్యంత మహిమాన్వితమైన గోదాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. सूत उवाच कैलासशिखरे रम्ये भक्तानुग्रहतत्परं प्रणम्य पार्वती भक्त्या शङ्करं परिपृच्छति. అది విని సూత మహాముని ఉత్తమార్హత గల ఆ మునీశ్వరులకు గురుగీత ఉపదేశించేటువంటి సదావకాశం కలిగింది కదా అని సంతోషించి ఇలా అన్నాడు. మహర్షులారా, ఒకనాడు అందమైన కైలాస శిఖరం మీద భక్తులను అనుగ్రహించే శంకరుణ్ణి చూసి పార్వతీదేవి భక్తితో నమస్కరించి ఇలా ప్రశ్నించింది. మహర్షులు గురుగీత ఉపదేశించమని అడగగానే వెంటనే మొదలు పెట్టాక పెట్టలేదు మొదట్లే వెంటనే మొదలు పెట్టగా ఈ కథ ఎత్తుకున్నారేమిటి అనిపిస్తుంది మనకు కదా. అంటే సూత మహాముని ముందుగా ఈ గురుగీత మహామంత్రానికి గురు పరంపరను ధ్యానిస్తున్నారు. ఈ విధంగా గురు ధ్యానం చేసినట్లు అయింది. ఈ గురుగీత ఎంత మహత్తరమైన స్థానంలో పుట్టిందో చెప్పటం వల్ల ఇదెంత గొప్ప మహిమాన్వితమో ఇది కూడా సూచించడం కూడా అయింది. అమ్మవారు పూర్వం హయగ్రీవుడికి శ్రీ విద్యోపాసన ఎలా చేసిందో అలాగే శివుడు అమ్మవారికి గురుతత్వోపదేశం చేశాడు. పార్వత్యువాచ నమస్తే దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ గురుదీక్షాం ప్రయచ్చ మే. జగన్మాత పార్వతీదేవి అంటున్నది, ఓ దేవదేవ ఈశా పరాత్పర జగద్గురు సదాశివ మహాదేవ, నీకు నమస్కారము. నాకు గురుదక్షిణను అనుగ్రహించు, అంటే గురుదీక్షను అనుగ్రహించు. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాముత్తమోత్తమం బ్రూహి మే కృపయా శంభో గురుమాహాత్మ్యమద్భుతం. ఓ భగవన్, నీకు ధర్మాలన్నీ తెలుసు.
అందరికీ నువ్వు సుఖాన్ని ఇస్తున్నావు స్వామి, అందుకనే నిన్ను శంభువు అంటారు. కనుక వ్రతాలలో కల్లా ఉత్తమమైన వ్రతాన్ని నాకు ఉపదేశించు, అంతులేని కృపతో నాకు అత్యంత ఆశ్చర్యకరమైన గురుతత్వాన్ని బోధించు అని అమ్మవారు అడుగుతున్నది. ఇది అమ్మవారి ప్రశ్న. అంటే అన్నిటికన్నా శక్తి అయింది ఏది అని అడుగుతుంది అమ్మవారు. అన్ని మంత్రాల కన్నా, అన్ని ఉపదేశాల కన్నా, అన్ని వ్రతాల కన్నా అత్యంత ఉత్తమోత్తమైనటువంటి వ్రతము ఉపదేశం నాకు కావాలన్నప్పుడు అన్ని దాళ్ల కన్నా శక్తి అయింది అని ముందుగానే సూచన అమ్మవారు ఇస్తూ ఉన్నది అని అడుగుతూ ఉంది అమ్మవారు. చూస్తాం స్వామి ఏం ఉపదేశం చేస్తున్నారో. జై గురుదత్త.